20-30% జనాలు పెరిగిపోయిందనుకోండి. ఎవరి నుంచి వస్తది? తెలుగుదేశం నుంచి వచ్చినట్ట? వైసీపీ నుంచి వచ్చినట్ట? వైసీపీ ఓటరు 2019లోనే నిన్ను అంగీకరించినోడు ఇవాళ ఎందుకు అంగీకరిస్తాడు? 2019లో నువ్వు విడిగా పోటీ చేసావు, అప్పుడే అంగీకరించిన వైసీపీ ఓటర్ అంటే ఏంటి? యాంటీ టీడీపీ, యాంటీ పవన్ పక్కా కదా వాళ్ళు. వాళ్ళు ఇవాళ అర్జెంటుగా ఎందుకు మారిపోతారు నీకోసం? ఎక్కడ మారుతుందంటే, కాపు సామాజిక వర్గం చంద్రబాబు మీద కోపంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఓడించలేడు అన్న ఫీలింగ్తో కొంత జగన్ కేసారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓటరు చంద్రబాబు నాయుడు మీద కోపంతో మన బీజేపీ ఎట్లాగూ గెలవలేదు అన్న ఫీలింగ్తో పవన్ కళ్యాణ్ కేసారు. ఇతను కేసారు, జగన్. ఆ 2 ఓట్లు ఏమన్నా నువ్వు వెనక్కి తెచ్చుకోగలవు తప్పించి ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ 45% 2014 ఫిక్స్ అయ్యాడు. ఒక అవకాశం ఇవ్వచ్చు అని మార్పు కోరుకునే ఓటర్లు ఉంటారా? లైక్ తెలంగాణలో జరిగినట్టు అదే 5%. అంతేనా? అంతే కదా. మనకి ఎప్పుడూ కూడా తటస్థ ఓటర్ అన్నటువంటిది 15 నుంచి 18% ఉంటారు ఖచ్చితంగా. బట్ వాళ్ళు ఏదో ఒక సింపతైజర్ అయ్యి ఉంటారు, వాళ్ళు ఇటుకి టర్న్ అవ్వాలి. ఇక్కడ మనం 2009-10లో కదా ఇతను పార్టీ పెట్టుకుంది, 12లో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి పెట్టుకొచ్చింది. ఆ రోజు నుండి చూసుకుంటే అతను ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా